హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్కూల్ ఫ్రెండ్స్తో విద్యార్థులతో ఈరోజు ఎక్సర్సైజ్ చేయించడం జరిగింది. వాళ్ళకనేది ఎవరు పీఈటీలు ఎవరూ లేరు. అందువల్ల మనమే వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి వాళ్ళు చాలా రెస్పాన్స్ బాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎవ్రీడే మార్నింగ్ 5:30 to 4:30 మధ్యలో అందరు అటెండ్ అవుతున్నారు. వాళ్ళకి రన్నింగ్ కన్నా ముందు బేసిక్ ఎక్సర్సైజెస్ కావాలి కాబట్టి ఈరోజు లెగ్ ఎక్సర్సైజులు అనేవి చేపించడం జరుగుతుంది. దీంతోపాటు వాళ్ళకి సీఎం కప్ అనేది స్కూల్ తరపున కండక్ట్ చేస్తున్నారంట. దానికోసం కూడా నేను వాళ్ళతో ఫ్రీగా, అలానే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని వాళ్ళు ఉన్న కళలను బయటకు తీస్తూ వాళ్ళు ఈసారి సీఎం కప్లో ఎలా అయినా వాళ్ళకి ప్లేస్ అనేది ఉండాలి, అలాగే ప్రైజ్ అనేది తీసుకురావాలి, అలాగే వాళ్ళ స్కూల్కి వాళ్ళు మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా చాలామంది చలికాలంలో కూడా ఇంకా వద్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే అనుకుంటున్నారు. కానీ ఈ చలికాలంలో మనం ప్రతిరోజు మనం ఉదయాన్నే లేవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ బెనిఫిట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఈ చలికాలంలో నువ్వు 4 to 5 మధ్యలో కానీ 5 to 6 మధ్యలో కానీ లెగడం వల్ల మనకి 1 గంట అనేది అదనంగా ఉంటుంది. దీనివల్ల కూడా మనకి సమయం అనేది చాలా కలిసి వస్తుంది. అలానే ప్రతి ఒక్కరూ ఈ చలికాలంలో ఉన్న ఈ మాధుర్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ చలికాలంలో మనం వ్యాయామం చేయడం వల్ల మన బాడీకి చాలా చాలా యూజెస్ ఉంటాయి. అలానే బాడీ అనేది గట్టిపడుతుంది, మనకు ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది. అలాగే స్కిన్కి మనం చెమట రావడం వల్ల మనకి ర్యాషెస్ అనేవి రావు. అలానే చెమట రావడం వల్ల మనకి మన శ్వేతరంధ్రాల నుంచి మనకి చెమట బయటకు పోవడం వల్ల మన స్కిన్ అనేది గ్లో అవుతుంది. అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండి లెగడం నేర్చుకోవాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. ఇప్పుడు తప్ప మనం ఎప్పుడు చేయలేం. చేద్దాంలే, చూద్దాంలే అని మనం వాయిదా వేసుకుంటూ వెళ్తుంటే మనం దేనికి ముందుకెళ్ళలేం. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో మినిమం 1 కిలోమీటర్ నడవాలి, లేదా 1100 స్టెప్స్ని వేసుకోవడం వల్ల మన గుండెకి మంచిది. అలానే బీపీ ఉన్నవారు, అలానే థైరాయిడ్ ఉన్నవారు, అలానే షుగర్ ఉన్నవారు ప్రతిరోజు కంపల్సరీగా వాక్ చేయాలి, లేదా జాగింగ్ చేయాలి, లేదా ప్రాణాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల మన బాడీకి, మనం అనుకుంటాంలే కానీ మన బాడీ కూడా పెద్ద మెకానిజం. ఈ మెకానిజానికి మనం కరెక్ట్ వేలో దీన్ని కనుక ఇంట్రడ్యూస్ చేయగలిగితే, ఇంప్లిమెంట్ చేస్తే ఎన్నో రిజల్ట్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రత్యేకంగా మనకి తెలిసిన వాళ్ళల్లో కూడా చాలా వరకు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇలా ఉంటాయి. వీటికి కూడా వ్యాయామం అనేది చాలా అవసరం. ప్రతి ఒక్క డాక్టర్ గారు ఏమంటారంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు మినిమం 1 కిలోమీటర్ నడవండి అంటారు. ఇంకోటి ఏంటంటే ఇక నుంచి ప్రతిరోజు ఒక 30 days ఛాలెంజ్ అనేది నేను కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ డే 1 నుంచి డే 30 వరకు మనం ఏమేమి చేస్తున్నామో ప్రతి ఒక్కొక్క విధంగా వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళకి, అలాగే ఇప్పుడు ఓవర్ ఫ్యాట్ ఎక్కువ ఉంటున్నారు వాళ్ళకి, ప్రతి ఒక్కరికి యూజెస్ అయ్యే ఎక్సర్సైజులు అనేవి ప్రతి ఒక్కటి నేను పెడదాం అనుకుంటున్నాను. దీనికి మీ ప్రోత్సాహం నాకు ఎంతో అవసరం అండి. మీరేమీ లేదు, నాకు కావాల్సింది ఒక షేర్ ఒకటి చేసి, లైక్ ఒకటి, షేర్ ఒకటి, కామెంట్ ఒకటి చేయడం వల్ల నేను ఇంకా వీడియోలు చేయగలుగుతాను. మీరు నన్ను ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుస్తున్నానండి. నా ఎక్సర్సైజులు మీకు నచ్చినట్టుంటే కంపల్సరీ నన్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్